కవిత ఎప్పుడైతే మా కవితకి ఎప్పుడైతే ఈ లేఖపై నుంచి లేఖ రాసినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచి ఇటు కాళేశ్వరం కమిషన్ గురించి, అటు పార్టీ గురించి విమర్శలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కావచ్చు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చనీయాంశం మారింది. గత ఈ నెల నుంచి 10, 15 రోజుల నుంచి ఈ కవిత అంశాలు ఏవైతే లేవనెత్తుతా ఉన్నదో పార్టీ పరంగా కావచ్చు, ఇటు ఆహ్, ఆహ్, సొంత పార్టీలో విభేదాలు దాని గురించి సొంత పార్టీ పెడుతదా? లేదంటే కవిత లేఖ రాసిన మీద బీజేపీ మీద సంబంధించిన దాని మీద విపరీతంగా చర్చనీయాంశం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కేటీఆర్‌కి ఇచ్చిన ఏసీబీ నోటీస్ ఏదైతే ఉందో, ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే దానికి సంబంధించి నోటీస్ హాజరు కావాలని చెప్పేసి ఏదైతే ఇచ్చిందో, అప్పుడు కవిత గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేం ట్వీట్ అంటే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ పై సర్కార్ కక్షన అని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంటే ఒక పరంగా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి లేఖ రాసిన కవిత ఇప్పుడు కేటీఆర్ మీద స్పందించడం పట్ల ఒక ఒక పరంగా చెప్పాలంటే గందరగోళం నెలకొన్నది. ఇటు ప్రజల్లో కావచ్చు, అటు క్యాడర్‌లో కావచ్చు, అటు పార్టీ వర్గంలో కావచ్చు. అంటే ఒక క్లారిటీ లేని అంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా అనుకోవచ్చా? లేకపోతే సపోర్టు ఏకగ్రీవంగానే అంటే సెపరేట్ వెళ్తున్నారా అనుకోవచ్చా? అని చెప్పేసి ఒక కథనం అయితే వచ్చింది. మరి చూసుకుందాం అది. దెయ్యాలే దోస్తులయ్యారా? కవిత తాజా వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్. ఇటీవలే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు. మా వర్కింగ్ ప్రెసిడెంట్‌పై సర్కార్ కక్ష అంటూ ఎమ్మెల్సీ ట్వీట్. గతంలో కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడని కామెంట్. ఎమ్మెల్సీ తీరుపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ. ఈ ట్వీట్ ఎప్పుడైతే చేసిందో, మా వర్కింగ్ ప్రెసిడెంట్‌పై సర్కార్ కక్ష అని చెప్పేసి ట్వీట్ చేసింది కదా! అప్పటి నుంచి మళ్ళీ విపరీతంగా ట్రోల్స్ కావచ్చు, మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు అని చెప్పేసి, అంటే ఈ జనాలలో ఒక ఆసక్తికర అంశము లేవనెత్తి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కవితక్కని. అంటే మీరు అటేమో దయ్యాలున్నాయని చెప్పేసి ఇద్దరు దయ్యాలున్నాయని చెప్పేసి లేఖ రాస్తారు. ఒకవైపేమో మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇటు ఈ ఫార్మర్ రేస్ మీద కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇటు మీరు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కక్ష కడతారని చెప్పేసి ట్వీట్ చేయడంతోనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది. అంటే ఒక గందరగోళం నెలకొన్నదన్నట్టు. చూద్దాం ఒకసారి. కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బీఆర్ఎస్‌లో నాకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను అని తేల్చి చెప్పిన కవిత ఇప్పుడు కేటీఆర్‌ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పడంపై చర్చ షురూ అయింది. దెయ్యాలే దోస్తులయ్యారా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్‌లో కేసీఆర్ గారు ఒక్క నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి అంతకుముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ నోటీస్ ఇచ్చిన తర్వాత కేటీఆర్‌కి మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు నోటీస్ ఎట్లా ఇస్తారు? కక్షపూరితంగా మీరు నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఈ ట్వీట్ చేయడంతోనే ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అంటే పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు క్యాడర్‌లో కావచ్చు, అటు ప్రజల్లో కావచ్చు. ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కేటీఆర్ మన నోటీస్ కావచ్చు, అటు కాళేశ్వరం పైన మాట్లాడిన తీరు కావచ్చు, మొన్న కాళేశ్వరం ఎంక్వైరీ అయినప్పుడు కూడా అక్కడ కవిత వెళ్ళడం జరిగింది. అంటే అంతగానం కేసీఆర్ గారు కూడా పట్టించుకోలేదు. జస్ట్ నార్మల్‌గా తన పని ఏదో తను చేసుకుంటా వెళ్ళిపోయారు. చూద్దాం ఒకసారి దీని డీటెయిల్స్ ఎన్నో ఉన్నాయంటే, ఇగో దెయ్యాలే దోస్తులయ్యారా? కవిత తాజా వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్. మా వర్కింగ్ ప్రెసిడెంట్‌పై సర్కారు కక్ష అంటూ ఎమ్మెల్సీ ట్వీట్. గతంలో కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడని కామెంట్. కవిత తీరుపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ. ఇంతకు మీరు బీఆర్ఎస్తోనే ఉన్నారా?
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఫ్యామిలీలో ఇటీవల చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. మై డియర్ డాడీ అంటూ తన తండ్రికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత సొంత పార్టీపై కొందరు నేతలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారా, దయ్యాలే దోస్తులయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బీఆర్ఎస్లో నాకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని తేల్చి చెప్పిన కవిత ఇప్పుడు కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ట్వీట్ చేయడం వెనుక అసలు మతలబు ఏంటనే చర్చ షురూ అయింది. చూసారు కదా, కేసీఆర్ గారి నాయకత్వం మేము ఇష్టపడతాం, ఇంకెవరి నాయకత్వాన్ని ఇష్టపడమని చెప్పేసి ఒక పరంగా అటు లేఖ రాసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ తర్వాత కేటీఆర్ చూసిన చొరవ కావచ్చు, తాను మాట్లాడిన మాటలు కావచ్చు, కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా కొద్దిగా వైరల్ అయిపోయినాయి. ఆ అంశం ఏదైతే ఉన్నదో కాళేశ్వరం తర్వాత అంటే ఒక పరంగా ఇటు కేటీఆర్ గారు తన నాయకత్వాన్ని తన రీతిలో తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇటు కవిత తన యాంగిల్లో ఇటు కేటీఆర్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు మా వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎట్లా నోటీస్ ఇస్తారని చెప్పేసి ఇటు అంటే నాటు కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ ఇటు కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఒక పరంగా గందరగోళ అంటే కన్ఫ్యూజన్లో నెట్టివేసే క్లారిటీ లేని ఒక అంశంగా కనబడుతూ ఉంది మనకి కవిత వ్యాఖ్యలు. ఇంతకు మీరు బీఆర్ఎస్తోనే ఉన్నారా? కేటీఆర్ విషయంలో చేసిన ట్వీట్పై కవితను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనని చెప్పిన మీరు ఇప్పుడు కేటీఆర్ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించడం ఏంటి? దెయ్యాలు అప్పుడే దోస్తులు అయిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకు మీరు బీఆర్ఎస్తోనే ఉన్నారా లేదా స్పష్టం చేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ జాగృతితో 2 దారుల ప్రయాణంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని దానిపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మొన్నటి మీ కోపానికి ప్రస్తుతం మీ తీరుకు సమాధానం చెబితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ అక్క యూటర్న్ తీసుకున్నారని ఫామ్ హౌస్లో తండ్రితో డీల్ కుదిరిందని అంటూ చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో వైరల్గా మారాయి. చూసారు కదా, ఇటు ఒకవైపు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇష్టపడతామని చెప్పేసి ఇటు ఎప్పుడైతే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ట్వీట్ చేసింది తర్వాత ఏదైతే ట్విట్టర్లో ట్వీట్ చేసిందో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కక్షపూరితంగా రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ నోటీసులు ఇస్తుంది. ఇది దుర్మార్గం అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టుతూనే ఒక్కసారిగా పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇటు జాగృతిలో ఉన్న కొంతమంది లీడర్లు కావచ్చు, ప్రజల్లో కావచ్చు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఒకవైపు మీరు బీఆర్ఎస్తోనే ఉన్నారా లేదంటే సపరేట్గా ఉన్నారా అని చెప్పేసి మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మీరు ట్వీట్ చేయడం జరిగింది అన్నట్టు కామెంట్ చేస్తూ. ఇప్పటికే కోపంగా ఉన్న కవిత మొన్నటి వరకు కోపంగా ఉన్న కవిత ఒక్కసారే మీరు ఈ ప్రజలకు సమాధానం చెప్తేనే మిమ్మల్ని నమ్ముతారు, లేదంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి తెగేసి చెప్తున్నారు ప్రజలు ఒక్కసారిగా. అంటే మీరు యూటర్న్ కేసీఆర్తో ఏమైనా డీలింగ్ కుదుర్చుకున్నారా దీని తర్వాత అని చెప్పేసి కూడా విమర్శిస్తూ ఉన్నారు, ఒక్కసారి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఇటు మీరు క్లారిటీ ఇవ్వకపోవడం, మేము సపరేట్గా ఉంటామని చెప్పేసి ఏం క్లారిటీ ఇవ్వకపోవడం, సపరేట్గా ధర్నాలు చేయడము, బీఆర్ఎస్తో కలిసి ధర్నాలు చేయకపోవడం, అటు మొన్న బస్ పాస్ సంబంధించి ధర్నా చేసింది కదా, బస్ పాస్ రేట్ల మీద పెంచిన ధరల మీద అప్పుడైతే ఓన్లీ జాగృతి ఆధ్వర్యంలోనే ధర్నా చేయడం జరిగింది. మొన్న కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చిన వెంటనే అక్కడ ధర్నా చౌక్లో కూడా ధర్నా చేయడం, అప్పుడు కూడా జాగృతి ఆధ్వర్యంలోనే ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్తో కలిసిపోకుండా. అప్పుడే చాలామంది కొంతమంది కూడా నాయకులు కూడా రాలేదు ఆ మీటింగ్కి, బీఆర్ఎస్ కండవాలు కనబడకపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక అనూహ్యంగా ఫామ్ హౌస్కు గత కొంత కాలంగా బీఆర్ఎస్లో కవిత వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలపై మాటల దాడికి దిగడం, ఆ వెంటనే తెలంగాణ జాగృతికి కొత్త కార్యాలయం ప్రారంభించడం ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ జెండాలు లేకుండా కేవలం జాగృతి పేరుతోనే ధర్నా నిర్వహించడం, ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్వి జాగృతి వేరువేరుగా ఆందోళన చేపట్టడం రాజకీయ వర్గాల్లో కవిత అంశం మరింత చర్చకు దారితీసింది. దీంతో ఆమె సొంత పార్టీ పెట్టడం దాదాపు ఖాయమనే టాక్ వినిపించిన తరుణంలో అనూహ్యంగా కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
అయితే ఆమె తీరుపై కేసీఆర్ అప్పటికే ఆగ్రహంతో ఉన్నారని, అందువల్ల తనను కలిసేందుకు వచ్చిన కవితను పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. ఇది అనిత్య ఫామ్ హౌస్‌కి వెళ్తే మొన్న ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో భాగంగా మొన్న కవిత గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. మనం లిఫ్ట్ దిగుతంగా మనం చూడొచ్చు. ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. పక్కనే మెట్లు దిగుతా ఉంటే కేసీఆర్ గారు లిఫ్ట్‌లో వచ్చారు. అక్కడే పక్కనే ఉంది కానీ పెద్దగా పట్టించుకునేంత పని చేయలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ లేఖ ఎప్పుడైతే రాసిందో అప్పటినుంచి ఇటు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం గానీ, జాగృతి ఆఫీస్ ఓపెన్ చేయడం గానీ, ఇటు ధర్నా నిర్వహించడం గానీ, ఇటు మొన్న బస్ పాస్ ఛార్జీలు పెరిగిన తర్వాత ఆడ ధర్నా చేయడం గానీ, వీటన్నింటి అంశాల మీద ఒక్కసారిగా కోపంగా ఉన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్‌కెళ్ళి ఒకసారి ఆ కాళేశ్వరం ఎంక్వైరీ ముందు ఒక్కసారి ఆ ఫామ్ హౌస్‌కెళ్ళి కలిస్తే కోపంగా ఉన్నారని చెప్పేసి ఆహ్, క మాట్లాడలే అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉన్నది కవిత గారితోటి. కేడర్ సహకారం లేనందుకేనా బీఆర్ఎస్‌ను విభేదించి సొంత అడుగులు వేయాలని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కవిత యూటర్న్ తీసుకున్నారా అనే వాదన తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన కవితను పార్టీ నేతలు దూరం పెట్టారని, ఆమె చేపట్టిన కార్యక్రమాలకు చాలామంది జాగృతి నేతలు, ముఖ్య అనుచరులు సైతం హాజరు కావడం లేదనే చర్చ జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్‌ని విభజించి సొంత అడుగులు వేయాలని భావించిందో కవిత, అప్పటినుంచి పార్టీలో ఉన్న లీడర్లు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్‌కి సంబంధించి పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, ఈమెకి దూరంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈమె చేపట్టినటువంటి జాగృతి ఏదైతే ఉన్నదో, జాగృతి కార్యక్రమాలు కావచ్చు, దాంట్లో ఉన్న లీడర్లు కూడా మొన్న ధర్నాకి హాజరు కాకుండా పోయారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మమ్మల్ని బీఆర్ఎస్‌ని ఇరుకులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని చెప్పేసి, పార్టీ పేరును ప్రతిష్ట లేకుండా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో మన జాగృతి సంబంధించిన లీడర్లు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు కావచ్చు, ఈమెకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత ఎజెండాతో వెళ్తే ఒంటరిగా మిగిలిపోతానని భావించిన కవిత కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ బయలుదేరుతున్న తరుణంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లడం చూస్తే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారా అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ తన పార్టీ అంటూనే, మరోవైపు జాగృతి పేరుతో సొంత కార్యాచరణతో ముందుకెళ్లడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది తేలాల్సి ఉన్నది. ఎప్పుడైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేసిందో అప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోకపోవడంతో అప్పుడు కూడా కవిత గారితోని పట్టించుకోకపోయేసరికి ఒక్కసారి ప్రజల్లో కూడా అర్థమైపోయింది. కవితను దూరం పెడుతున్నారని చెప్పేసి ప్రజలు కూడా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ తర్వాత కేటీఆర్ చూపిన చొరవతోటి ఇటు కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నామా అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈమె చేసిన ట్వీట్ తోటి. ఏదైతే ఈ ఏసీబీ నోటీసు ఇచ్చిన ఈ ఫార్ములా రేస్ కారు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక గందరగోళ పరిస్థితి, అంటే మీరు క్లారిటీ లేకుండా, అంటే వ్యూహాత్మకంగా ఏమైనా వ్యవహరిస్తున్నారా, ఇటు దీని మీద రెస్పాండ్ అవ్వడం కావచ్చు కేటీఆర్ మీద, అటు కేసీఆర్ గారి మీద రెస్పాండ్ అవ్వడం కావచ్చు, ఏ విధంగా చూడాలని చెప్పేసి మేము మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని చెప్పేసి ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు గందరగోళంగా ఉండే పరిస్థితి. బీఆర్ఎస్ని కాదని జాగృతిలో చేరికలు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కవిత విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నా కవిత మాత్రం జాగృతి బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా శనివారం ఖమ్మం జిల్లాలో పలువురు విద్యార్థులను తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. విద్యార్థుల సమస్యలపై టీజేఎస్ఎఫ్ మెరుపు వేగంతో స్పందించాలని, ఆందోళన చేస్తే ప్రభుత్వం 2 రకాలుగా స్పందించాలని పిలుపునిచ్చారు. అయితే ఓవైపు బీఆర్ఎస్లోనే కొనసాగుతూ బీఆర్ఎస్ని కాదని జాగృతిని బలోపేతం చేస్తుండడంతో కవిత ఇంతకు ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న ఖమ్మంలో కొంతమంది విద్యార్థులు తెలంగాణ జాగృతి ఫెడరేషన్లో చేరారు కదా, అంటే ఆ విషయాన్ని చూసుకుంటే సొంతంగానే వెళ్తున్నారా అని ఒకవైపు చర్చ జరుగుతూ ఉన్నది. ఇంకొక వైపు ఏమో ఇటు కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తే కేటీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరించి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్నా ఉన్నారు. అంటే అటు ఏదైనా సమస్య మీద స్పందించినప్పుడు మాత్రము జాగృతి ఆధ్వర్యంలో జాగృతి సంబంధించిన కార్యక్రమాలతోటే, జాగృతి లీడర్లతోనే వెళ్ళడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళతోని, బీఆర్ఎస్ లీడర్తో కానీ కలిసి రావడం లేదు, అంటే కలిసి పోరాటం చేయడం లేదు, ఇండివిజువల్గా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే మొన్న ఈ చేరికల తర్వాత సామాజిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ వైపు మీరు అడుగులే అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నది కవితక్క యువతకు మెయిన్గా.
మీరెవ్వరూ నమ్మాల్సిన పని లేదు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని పార్టీలు పెట్టినా, సొంత పార్టీ పెట్టినా కూడా ప్రజలు ఆదరించరు. ఇప్పటికే బీఆర్ఎస్‌కున్న ప్రతిష్ట దిగజారిపోయింది. ఫస్ట్ బీఆర్ఎస్‌ను నమ్మేలాగా చేసుకుంటే సరిపోతుంది. కవిత కొత్త పార్టీ పెట్టినా, ఎన్ని డ్రామాలు ఆడినా కేవలం వీళ్ళు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసమే తప్పిస్తే ప్రజలకు ఎటువంటి లాభం చేకూరదు వీళ్ళతోటి. ఎప్పుడైనా గానీ మీరు సొంత పార్టీ పెట్టుకున్నా, లేదంటే ఇండివిడ్యువల్‌గా పెట్టుకున్నా, లేదంటే ఆర్గనైజేషన్‌తో నడిపించినా మీరు పేద ప్రజల కష్టాలను గుర్తించి పేద ప్రజల బతుకులు ఎప్పుడైతే మారుస్తారో, మీరు వ్యాపారం చేయకుండా, మీ ఆస్తులు పెంచుకోకుండా, ప్రజల ఆస్తులైతే ఎప్పుడైతే మీరు పెంచాలని చూస్తారో, ప్రజల కష్టాలను ఎప్పుడైతే పట్టించుకుంటూ ఉంటారో, అప్పుడు మాత్రమే మిమ్మల్ని నమ్మే పరిస్థితి. మీరు అంతవరకు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, లేదంటే సొంత పార్టీ పెట్టుకున్నా, ఇండివిడ్యువల్‌గా ఉన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని నమ్మరు కూడా. సో, ఇది ఒకవైపు కవిత లేఖ కావచ్చు, కవిత కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద స్పందించిన తీరు కావచ్చు, ఒకవైపు ఇండివిడ్యువల్‌గా వెళ్తున్న ఆఫీసు కావచ్చు, మన జాగృతి ఆఫీసు కావచ్చు, ఇటు ధర్నాలు కావచ్చు. ఇండివిడ్యువల్‌గా పోతే ఒకవైపు మీరు ఇండివిడ్యువల్‌గా వెళ్తున్నారు, మాకు బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెడుతున్నారని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తే తరుణంలో మీరొక గందరగోళ పరిస్థితి నెలకొన్నది అని చెప్పేసి, దీని మీద స్పష్టత కావాలి మాకు అని చెప్పేసి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు కవితని. సో, దీని మీద కవిత ఏ విధంగా స్పందిస్తుందో మనము తర్వాత వార్తల్లో చూసుకుందాం.